హాయ్ హలో ఫ్రెండ్స్, మనమైతే నక్షత్రాలను మీకు ఈరోజు ఎన్నున్నాయి, ఎలా రాయాలి ఏంటని మీకు రాసి చూపిస్తాను. నక్షత్రాలు మనకు 27 అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కో నక్షత్రం గురించి మీకు రాసి చూపిస్తాను. అందరూ కూడా చూస్తున్నారు కదా. ఓకేనా, ట్రెండింగ్ ఉన్న ఛానల్ని. మొదటి వచ్చేసి నక్షత్రాలు 27 అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, తర్వాత మృగశిర, ఆరవది ఆరుద్ర, ఏడవది పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ. నెక్స్ట్ మనము విశాఖ తర్వాత 17 వచ్చేసి విశాఖ, అనురాధ, నెక్స్ట్ 18 వచ్చేసి అనురాధ తర్వాత జ్యేష్ఠ, నెక్స్ట్ 19 వచ్చేసి జ్యేష్ఠ తర్వాత మూల, 20 వచ్చేసి పూర్వాషాఢ, 21 వచ్చేసి ఉత్తరాషాఢ, 22 వచ్చేసి శ్రవణం, 23 ధనిష్ట, 24 శతభిషం, నెక్స్ట్ 25 పూర్వభాద్ర, 26 ఉత్తరాభాద్ర, 27 రేవతి. ఇవి మనకు నక్షత్రాల పేర్లు. మనకు నక్షత్రాలు 27 ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి. చూడండి, మనకు నక్షత్రాలు అనేవి మనం తెలుసుకోవాలంటే మనకు ఏం కావాలి? ముందు మనము
మనకందరికీ కూడాను అక్షరమాల రావాలండి. అక్షరమాల తర్వాత గుణింతాలు రావాలి, ఒత్తులు రావాలి. ఇవన్నీ వస్తేనే మనము ఈ విధంగా నేర్చుకోగలము. చూడండి, మనకు ప్రతి ఒక్క పదానికి ఒత్తులు ఉన్నాయి కదా. చూడండి, ఇక్కడైతే అశ్విని అన్నాడు షీ, షా గుడిస్తే షీ, షీకి వావత్తిస్తే శ్వి, నా గుడిస్తే ని, అశ్విని. భరణి అన్నాడు బాకి ఒత్తి ఉంది, రాకు తలకట్టు ఉంది. దాని తర్వాత నీ, భరణి అన్నాడు నా గుడిస్తే ని ఉంది. ఈ విధంగా మనకు అక్షరమాలలో ఇవన్నీ వస్తేనే మనము తెలుగు నెలలు కానీ నక్షత్రాలు కానీ ఇవన్నీ కూడా ఇలా రాసుకోగలము. ఓకేనా? మీ అందరికీ కూడా నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రెండింగ్ ఉన్న ఛానల్ను లైక్ చేయండి. బోలెడన్ని విషయాలు మనం అందరం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.